హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ఒక టాపిక్ మీద ఏంటంటే ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ తర్వాత మన నిజ జీవితంలోకి వెళ్దాం. అయితే ఒక తండ్రి బిడ్డకి క్యారేజీ తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆల్రెడీ కష్టపడి తీసుకెళ్ళి క్యారేజీ ఇచ్చాడు, 2 పళ్ళు ఇచ్చాడు. అదే సమయానికి వాడు తండ్రి ఏమీ తినలేదు పాపం, పొద్దునుంచాను. ఆ క్యారేజీ ఇచ్చి 2 పళ్ళు ఇచ్చాడు, 2 యాపిల్స్ పళ్ళు ఇచ్చాడు. నాన్న నువ్వు తిన్నావా అని కొడుకు అడిగాడు. తినలేదు నాన్న అని అన్నాడు. ఆడు క్యారేజీ భోజనం తినేసాడు. తినేసిన తర్వాత తండ్రి వచ్చి ఆకలేస్తుంది నాన్న, ఓ పండు ఇవ్వు యాపిల్ అని చెప్పి అన్నాడు. అలాగే నాన్న అని ఈడు ఆకలితో అడిగాడు కదా. ఆ కొడుకు వెంటనే ఆ యాపిల్ కొరికాడు. కొరకగానే తండ్రికి కొంచెం కోపం వచ్చింది. నేను పండు అడిగితే నాకు ఇవ్వడం మానేసి ముందు వాడు భోజనం తిన్నాడు కదా, ఆ పండు కొరికాడు ఏంటి అని అది కోపం వచ్చింది. సరే అయినా కొడుకు కదా, తప్పదు, నాన్న ఇంకో పండు ఉంది కదా ఇది ఇవ్వు అన్నాడు. అనగానే ఆ పండు కూడా కొరికాడు. కొరికేటప్పటికి తండ్రికి ఇంకా పట్టరానంత కోపం వచ్చింది. వాడు ఆకలితో వచ్చి నాకు ఆకలేస్తుంది, నేనేమి తినలేదు అని చెప్పినా మొదటి పండు అడిగితే కొరికాడు, 2వ పండు అడిగితే కొరికాడు. ఈ వీడు కోపం వ్యక్తపరిచే లోపల, సీరియస్ అయ్యే లోపల తండ్రి బిడ్డ నాన్న ఈ పండు తీయగా లేదు, ఈ పండు తీయగా ఉంది, తిను అని చెప్పి ఇచ్చాడు. అనేటప్పటికీ తండ్రికి అబ్బా నా కొడుకుని ఒక క్షణం అపార్థం చేసుకున్నాను, నాకు రుచికరమైన పండు ఇచ్చే ఉద్దేశంతో తను కొరికాడు, కానీ నేను అలా అనుకోలేదు, ఆకలితో ఉన్నాను, నాకు పండు ఇమ్మంటే తను తినేస్తాడా అని చెప్పి అనుకున్నాను అని తమాయించుకుని సర్దుకున్నాడు. కానీ ఒక 2 క్షణాలు, దానికి ముందు ఒక 2 క్షణాలు ఆ బిడ్డ మీద అభిప్రాయం రాంగుగా పెట్టుకుని తన కొడుకు మీదే ఎంతో నమ్మకము, సొంత మనిషి, తన మీదే ఒక రకమైన కోపం కలిగింది. అంటే దీని సారాంశం ఏంటంటే, మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే మన పెద్దలు, సన్నిహితులు, మనం గురువుగానో దైవంగానో భావించే మనుషులు, మన శ్రేయస్సు ఆకాంక్షించే జనం, మనం ఏదైనా ఒక పని చేస్తుంటే ఎందుకు ఆ పని వద్దు, నువ్వు ఎలాగుంటే బాగున్నావు, ఇలా చేస్తే నువ్వు ఇబ్బంది పడతావు అని చెబుతారు. చెప్పినప్పుడు మనకు కూడా కోపం వస్తుంది. అంటే కొన్ని విషయాలు నేను చెబుతూనే ఉన్నాను, అయినా నువ్వు చేసేవని తర్వాత అంటే క్షౌరం అయ్యాక వాళ్ళు మళ్ళీ తిడతారు, నేను చెప్పాను నువ్వు వినలేదు అని వివరం తెలుస్తుంది. కానీ దానికన్నా ముందే వాళ్ళు చెప్పింది మనం 1కి 2 సార్లు ఆలోచించి వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. నాకు ఇది అయితే బాగుంటుంది, నేను ఎదగడం కోసం ఏదో చెయ్యాలి అని వాళ్ళని కన్విన్స్ చేసుకుని ఒప్పించుకుని వెళ్ళాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంటుంది. ఈ లోపల అపార్థం చేసుకుని నువ్వు చేసేవు, నన్ను చేయనివ్వట్లేదు, లేకపోతే నువ్వు అడ్డుపడుతున్నావు అని. ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఒక బిడ్డ ఒక పని చేస్తుంటే తండ్రి మందలిస్తాడు. అదే చాలా మంది బిడ్డలకి నచ్చకపోవచ్చు, కానీ బయటపడరు. నచ్చకపోవచ్చు, మా నాన్న ఎలా ఆపుతున్నాడు, అమ్మ ఎలా ఆపుతుంది అని చెప్పి నచ్చకపోవచ్చు, అయినా తట్టుకుని ఊరుకుంటారు. అదే బిడ్డ అత్తారింటికి వెళ్తే, అంటే అల్లుడు అవనవండి, కోడలు అవనవండి, అత్తగారు మామగారు ఏదైనా కండిషన్స్ పెడితే అది నేరం కింద ఉంటుంది. ఇదే మాట అమ్మ ఇవాళ ఆదివారం అమ్మ ఈ పని చేయకూడదు, ఇవాళ అమావాస్య అమ్మ ఈ పని చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇటువంటి ఏమైనా చెబితే నీతి అవుద్ది. అదే మాట అత్తగారు చెబితే అడ్డంకి అవుద్ది. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు జనరేషన్ అంత ఆలోచించే పరిస్థితుల్లో లేదు, మనం చూస్తున్నాం చుట్టూ. ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా మనం అపార్థం చేసుకుని రాంగ్ జడ్జిమెంట్ చేసుకుని వీరైతే ఆ బంధాలతో డ్యామేజ్ ఏర్పాటు చేసుకోవడం, ఏదైనా డిస్టర్బెన్స్
క్రియేట్ చేసుకుంటున్నారు, క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. ఖండించినందుకు ఎదురు చేసి వాదించి ఇప్పుడు ఏమైందని మాట్లాడి అది ఎందుకు ఏమైనా ఉంటాయి అబ్బా మనకు వెనకాల వద్దు అనుకున్నప్పుడు దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్లు ఏవో ఉంటాయి. మనం వాళ్ళ ఆశీర్వచనాలతో ముందుకెళ్ళాలి కదా, సన్నిహితుల ఆకాంక్షలతో ముందుకెళ్ళాలి కదా. మనకన్నా చిన్నపిల్లలు చెప్పొచ్చు, పెద్దోళ్ళు చెప్పొచ్చు, సన్నిహితులు చెప్పొచ్చు ఎందుకు ఈ పని చేస్తున్నారు, మనకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఈ దారిని వెళ్ళొద్దు, ఇబ్బంది పడతావు, ఈ దారిని వెళ్ళి బాగుపడతావు అని ఎవరైనా చెప్పొచ్చు. మన శ్రేయస్ కోరిన వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ని మనం రాంగ్గా తీసుకుని కన్విన్స్ చేసుకుందాం. ఏముంది కన్విన్స్ చేసుకుందాం. నీకు అంత నమ్మకం ఉంటే, అవతల మనిషికి అంత వెయిట్ ఇవ్వక్కర్లేదంటే నీకు నచ్చినట్టు చేసుకుంటావు. అది ఎలాగా కామన్ అనుకో. కానీ విలువ ఇవ్వాల్సిన మనుషులు ఉంటారు, వాళ్ళకి ఇది చెయ్యాలి, కంపల్సరీ విలువ ఇవ్వాలి. ఏం ఫ్రెండ్స్, కరెక్ట్ అని అంటారు? బాగుందా? అయితే ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, నాకు కూడా తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఏదేమైనా పరిస్థితుల్ని, ఎదుటి బంధాలని, ఆ బంధాల దగ్గర మనకున్న విలువని, మన దగ్గర వాళ్ళకున్న విలువని బేరీ చేసుకుని కాపాడుకుని మంచిగా బాగుపడదాం. ఓకే మిత్రమా, తెలుసుకుని మసులుకో మిత్రమా. బాయ్.